హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. కొంతమంది మనకి సబ్స్క్రైబర్స్ తంగమైల్ డీజీ గోల్డ్‌లో కొంతమంది నాలాగే మీరు కూడా సేవింగ్స్ చేస్తున్నారు కదా! సో, అది ఎట్లా మనం అమౌంట్ కడుతూ ఉన్నాం కదా! కొంచెంగా అంటే అమౌంట్ కొంచెం మనకి గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు తీసుకోమని చెప్పాను నేను వీడియోస్‌లో. సో, ఇట్లా డిజీ గోల్డ్‌లో కొంటున్నాము. మరి అది ఎట్లా అక్క ఆన్‌లైన్‌లో ఎట్లా కొనాలి? ఆఫ్‌లైన్‌లో ఎట్లా కొనాలి? కొంచెం క్లియర్‌గా వీడియో చేయండి అని చెప్పి అడిగారు. సో, దానికి మనకి రిడీమ్ అనే ఆప్షన్ ఉంటుందండి. బట్ దానికి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడకుండా అయితే మీరు ఏది చేయకండి. కానీ మనకి టైమ్ వచ్చి 330 డేస్ ఉంటుందండి. అంటే 11 మంత్స్ పీరియడ్ ఉంటుంది. ఈ 11 మంత్స్ లోపల మనం తీసుకోవడానికి ఉండదు. 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి స్కీమ్ అనేది కంప్లీట్ అవుతుంది. దాన్నే మనకి రిడీమ్ ఆప్షన్ అంటారనమాట. సో, దాన్ని ఎట్లా తీసుకోవాలనేది చూద్దాము. సో, నేనేమంటే నాకు కూడా 11 మంత్స్ అంటే 330 డేస్ అయిన తర్వాతనే నేను కూడా వీడియో చేయగలను. అంటే స్క్రీన్ షాట్స్ అవన్నీ క్లియర్‌గా పెట్టి మీకు చేద్దామనుకున్నాను. బట్ ముందే అడుగుతున్నారు కాబట్టి ఇంక నేను నా ఫ్రెండ్‌ని అడిగి తను ఆల్రెడీ 4 గ్రామ్స్ కాయిన్ కొనుక్కుంది. లాస్ట్ ఇయర్ తను స్కీమ్ కట్టి ఇట్లా డిజీ గోల్డ్‌లో. సో, సెకండ్ టైమ్ మళ్ళీ తను ఇప్పుడు మనలాగానే తను కూడా తీసుకుంటోంది. సో, నేను తనని అడిగి డీటెయిల్స్ అన్నీ రాసుకొని మీకు చెప్తున్నాను. కాబట్టి నాకు కూడా ఇది ఫుల్ డీటెయిల్స్ తెలీదు. బట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ఫ్రెండ్ ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసిందనే దాన్ని బట్టి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఆప్షన్ అనేది మనకు ఆన్‌లైన్‌లోనే మనకు వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైతే మన 330 డేస్ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోతుందో ఆ తర్వాత చేయాల్సినటువంటి ప్రాసెస్ అన్నమాట. సో, ఇంకా మనకి డిజీ గోల్డ్ యాప్‌లో మనకి లాగిన్ అయినప్పుడు ఫస్ట్‌లో మనం ఏం చేసుంటాము, పర్చేజింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆ రోజు డేట్ నుంచి 330 డేస్ మనకి మెచ్యూరిటీ పీరియడ్. సో, యాప్ లాగిన్ అవ్వగానే మనకు మెచ్యూరిటీ డేట్ కూడా చూపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్‌లోనే మీరు గమనించినట్లయితే మెచ్యూరిటీ పీరియడ్ అనేది 330 రోజులు. ఫస్ట్ పేమెంట్ ఎప్పుడైతే మీరు చేస్తారో యూపీఐ ట్రాన్సాక్షనే కదండీ! గూగుల్ పే కానీ, ఫోన్‌పే నుంచి కానీ మనం 100, 200, 500 ఇట్లా మనం ఉంటాం కదా! గోల్డ్ తగ్గినప్పుడు. సో, నేను ఫస్ట్ వీడియోలో పెట్టినప్పుడు మీకు అవి చూపించాను. నెక్స్ట్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆఫ్టర్ 330 డేస్ మనకు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక మెసేజ్ వస్తుంది. మన ఫోన్‌కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. సో, అదేమొస్తుందంటే మీ మెచ్యూరిటీ పీరియడ్ అయితే కంప్లీట్ అయింది. సో, మీరు నియర్ బై స్టోర్‌కైనా విజిట్ చేయండి అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. బట్ నియర్ బై స్టోర్ మనకు దగ్గరగా ఉంటే మనం వెళ్తాము. లేదు మనం ఎక్కడో ఉంటాము. మనకిప్పుడు దాదాపుగా ఇది తమిళనాడు మదురైలో వెళ్ళి హెడ్ క్వార్టర్స్ అన్నమాట. రకరకాలుగా తమిళనాడులో చాలా ప్రదేశాల్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సో, మనకి ఈ జాన్వరిలో చెన్నైలో ఓపెన్ చేస్తానన్నారు. అది నేను ఇంకా అప్డేట్ చేయలేదండి. ఒకసారి కనుక్కుంటాను కస్టమర్ కేర్ కాల్ చేసి నేను చెన్నైలో ఓపెన్ చేశారా లేదా బ్రాంచ్ అనేది చెప్తానులెండి నెక్స్ట్ వీడియోలో. బట్ మనం ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయాలనుకునే కదా! ఇప్పుడు డిజీ గోల్డ్‌లో కట్టుకుంటున్నాము. సో, దానికి మనం ఏమంటే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయాలి అంటే మనకి 330 డేస్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత కస్టమర్ కేర్‌కి మనం కాల్ చేసినట్లయితే వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. సో అండ్ సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తారు. సో, మనకి 2 ఇక్కడ కాయిన్స్ కొనుక్కోవచ్చు, జ్యువెల్లరీ కొనుక్కోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. సో, ఉదాహరణకి మీరు ఇప్పటి వరకు కట్టినది ఒక 3 గ్రామ్సో, 4 గ్రామ్సో, 5 గ్రామ్స్‌కో అమౌంట్ కట్టుంటారనుకోండి. అంటే కొంచెం కొంచెంగా మనం గోల్డ్ అక్యుములేట్ అయ్యే ఆప్షన్ ఉంది కాబట్టి డిజీ గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! సో, ఉదాహరణకి మీరు ఒక 2.6 గ్రామ్సో, 2.8 గ్రామ్సో ఇట్లా సేవ్ చేస్తుంటే అదే వెయిట్‌లో కాయిన్స్ ఇస్తారా? అంటే మాక్సిమం అదే వెయిట్‌లో కాయిన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మనకి రౌండ్ ఫిగర్‌గా అయితే దొరుకుతుంది. 500 మిల్లీగ్రామ్స్, 1 గ్రామ్, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ ఇట్లా మనకి కాయిన్స్ రెడీగా ఉంటాయి. బట్ మీరు ఏ స్టోర్ నుంచైనా తీసుకోవచ్చు. ఇంకొకటి మనకేమంటే మనకి హెడ్ క్వార్టర్స్ మదురై కాబట్టి మదురై బ్రాంచ్ నుంచే తీసుకోవచ్చు అన్నట్టుగా నా ఫ్రెండ్ చెప్పింది. సో, ఇక్కడేమంటే మీరు ఉదాహరణకి 3.8, 3.9 ఇట్లా సేవింగ్స్ చేశారనుకోండి. దానికి నియర్ బై ఉన్నటువంటి ఏదైనా రౌండ్ ఫిగర్ ఉంటే ఆ కాయిన్ తీసుకోవచ్చు. కాకపోతే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉదాహరణకి 100 మిల్లీగ్రామ్స్, 200 మిల్లీగ్రామ్స్ ఎక్కువుందనుకోండి కాయిను. మిగిలిన బ్యాలెన్స్ మనం పేమెంట్ చేయాలి. ఎట్లా అంటే మనం ఎట్లయితే జనరల్‌గా యూపీఐ నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తే మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది కదా! సో, మన మెయిల్‌కి మెయిల్ వస్తూ ఉంటుంది. మన ఫోన్‌కి మెసేజ్ వస్తుంది వెంటనే. అదే విధంగా ఇక్కడ కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేసినట్లయితే మనకి ఈ ఆఫ్టర్ మెచ్యూరిటీ తర్వాత ఒక మెసేజ్ అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి 2.5 గ్రామ్స్ గోల్డ్ అక్యుములేట్ చేశారు. దానికి గాను బెనిఫిట్ మొత్తం ఎంతయిందనేది మనకి కాలిక్యులేషన్ చూపిస్తుంది. సో, మీరిక్కడ రౌండ్ ఫిగర్‌గా కొనుక్కుంటున్నారు కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత పే చేస్తున్నారో అది వాళ్ళు మనకి వాట్సాప్ పంపిస్తారు. సో,
అక్కడ మనం పేమెంట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నియర్ బై అంటే మనకి వెయిట్ ఎట్లా మనకి ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగా 900 మిలియన్ గ్రామ్స్ అంటే 100 మిల్లీగ్రామ్స్కి పేమెంట్ చేసామనుకోండి. సో అది మీకు రౌండ్ ఫిగర్గా మనకు కాయిన్ అయితే వస్తుంది. సో అది మనకి బిల్ అయితే పంపిస్తారండి. సో అని చెప్పి మనకి బిల్లు వాట్సాప్కి వచ్చేస్తుంది. ఇక్కడ కాయిన్స్ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనకి వెబ్సైట్ ఉంది కదండి, అందులో వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేస్తే కాయిన్స్ రౌండ్గా ఉన్న కాయిన్స్, స్క్వేర్గా ఉన్న కాయిన్స్, తర్వాత అమ్మవారి మీనాక్షిదేవి అమ్మవారి రూపుతోనూ, సుబ్రహ్మణ్య స్వామి రూపు, లక్ష్మీదేవి రూపు, ఇట్లా రకరకాలుగా విఘ్నేశ్వర స్వామి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు అవైలబిలిటీ చెక్ చేసుకొని మనకి ఎన్ని గ్రామ్స్ మనం అక్యుములేట్ అయ్యామో ఆ వెయిట్లో ఉందా లేదా అని అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అండి. అది ఏమంటే రీడీమ్ అనే ఆప్షన్ ఉంటుంది, కానీ ఇది ముందుగానే క్లిక్ చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనకి మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయి ఉండాలి. తర్వాత మనం కస్టమర్ కేర్కి కాల్ చేస్తే సో వాళ్ళు డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సో అని చెప్పి అంటే ఫోన్లో అయితే మనం వాళ్ళతో ఇట్లా మనకి ఎట్లాగూ మన ఆప్షన్స్ అన్నీ కూడా మనకంటూ ఒక పాస్బుక్ నెంబర్ ఉంటుంది. ఎప్పుడు మనం యాప్ ఓపెన్ చేయగానే తంగమైల్ డిజీ గోల్డ్ మనం ఓపెన్ చేస్తాం కదా, స్టార్టింగ్లోనే లెఫ్ట్లోనే మనకు ఒక పాస్బుక్ నెంబర్ ఇచ్చుంటారు. అది మన పాస్బుక్ నెంబర్ అనమాట. సో ఈ రిడీమ్ అనే దానికి మాత్రం మనం స్టార్టింగ్లో ఏ పేరుతో రిజిస్టర్ చేసాము అంటే మన మొబైల్ నుంచే చేసుంటాం కాబట్టి మన మొబైల్ తీసుకుంటుంది. సో పర్సన్ మనం ఏ డీటెయిల్స్ అని ఎంటర్ చేసాం కదా, రిజిస్టర్ చేసేటప్పుడు ఆధార్ కార్డు ఆర్ పాన్ కార్డు కొన్ని డీటెయిల్స్ ఇచ్చాం కదా, అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకుంటారు. నెక్స్ట్ మనం వీళ్ళ వెబ్సైట్కి కొన్ని డీటెయిల్స్ అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో కాయిన్ కొంటాం కాబట్టి మనం డైరెక్ట్గా ఆఫ్లైన్కి వెళ్తే అంటే నియర్ బై ఏదన్నా స్టోర్కి వెళ్ళామనుకోండి, జస్ట్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్ళి మన ఫోన్ ఏదైతే మన ఫోన్లో ప్రాసెస్ అంతా చేసామో ఆ ఫోన్ తీసుకెళ్ళినా చాలు. బట్ ఆన్లైన్ కాబట్టి మనకు స్కానింగ్ చేసినటువంటిది అంటే మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మన ఫోటో పంపించాలి. ఆల్రెడీ మన ఫోన్లో పెట్టుకొని ఉన్నామనుకోండి మన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. సో అదొకటి వీళ్ళకి యాప్ ఫ్రంట్ పేజ్ కూడా అండి, మనకి యాప్ ఫ్రంట్ పేజే మన పాస్బుక్ అన్నట్టు. ఎందుకంటే అందులో మన పాస్బుక్ నెంబర్ ఉంటుంది కాబట్టి యాప్ యొక్క ఫస్ట్ అంటే ఫ్రంట్ పేజీ కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ 2 స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ అడ్రస్ అంటే వివరాలన్నీ కూడా మనం పంపిస్తేనే ఆన్లైన్లో మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా పంపిస్తే అవన్నీ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కాయిన్ మనకు ఆన్లైన్లో పంపిస్తారు అంటే కొరియర్ చేస్తారు. సో ఇక్కడ డీటెయిల్స్ ఇంకా ఏమి ఇవ్వాలి అంటే మన ఆధార్ కార్డు ఫోటో లేదా పాన్ కార్డ్ ఫోటో స్కాన్ చేసింది కానీ ఆల్రెడీ మన ఫోన్లో ఉన్నా పెట్టేసేయచ్చు. యాప్ యొక్క ఫ్రంట్ పేజు, తర్వాత ప్రజెంట్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ అంటే ఏ అడ్రస్కి పంపించాలనేది కరెక్ట్గా తప్పులు లేకుండా పంపించాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే మనం రిజిస్టర్ చేసి ఉంటామో ఆ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మనకు ఫోన్ ఏ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్డ్ అయ్యిందో అది అంటే ఫస్ట్లో మనం రిజిస్టర్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుంటాము. ఒకవేళ మీరు కొన్ని మిస్ చేసి ఉన్నా డిఫాల్ట్గా మీరు మీ ఫోన్ ఏ మెయిల్ ఐడితో కనెక్ట్ అయి ఉంటుందో అది తీసుకుని ఉంటుంది. నెక్స్ట్ ఫోన్కి ఓటీపీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ షిప్పింగ్ టైంలో మీరు లేరు, అన్అవైలబిలిటీ అంటే చెప్తున్నాను మీకు డౌట్ రావచ్చని. వాళ్ళు షిప్పింగ్ చేసిన తర్వాత ఫోన్ మీరు కాంటాక్ట్లో లేరనుకోండి, అనదర్ మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి మనం. అంటే మన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ ఇంకొకటి అడిషనల్గా ఒక నెంబర్ ఇచ్చి పెట్టాలి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి shop@tangamail.comకి మనం మెయిల్ చేయాలి విత్ ఫొటోస్. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆధార్ కార్డ్, పాన్ కార్డు, యాప్ యొక్క ఫ్రంట్ పేజ్. నెక్స్ట్ జ్యువెలరీ, ఒకవేళ మీరు జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి, అంటే మీరు ఒక 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ సేవింగ్స్ చేసి ఉంటారు కదా, సో జ్యువెలరీ అనేది మీరు పర్చేస్ చేయాలి అంటే వాట్సాప్ కాల్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తారనుకోండి, ఇట్లా నేను జ్యువెలరీ తీసుకోవాలి అంటే వాళ్ళు వాట్సాప్ త్రూ మనకి వీడియో కాల్ ద్వారా మనకి జ్యువెలరీ మనం అనుకున్నటువంటి వెయిట్లో చూపిస్తారు. సో అట్లా కూడా తీసుకోవచ్చు. లేదు నేను కాయినే తీసుకోవాలి అంటే నేను కూడా ఇప్పుడు కాయిన్ పర్పస్గానే సేవింగ్ చేస్తున్నాను అనుకోండి, ఉదాహరణకి మీరు కాయిన్ కొనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక 3.5 గ్రామ్స్లో అక్యుములేట్ అయింది టోటల్గా ఇంత మీరు వెయిట్ అనేది గోల్డ్ అక్యుములేట్ చేశారు. సో దీనికి మనకు విఏ ఛార్జెస్ అంటే డయింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ 45 రూపీస్ హాల్ మార్క్ ఛార్జెస్ అయితే పడతాయి. నేను స్టార్టింగ్లో డిజీ గోల్డ్ యాప్ గురించి చెప్పినప్పుడు కూడా ఈ వివరాలన్నీ చెప్పాను. ఓకేనా. సో ఈ ఛార్జెస్ అయితే కంపల్సరీగా ఉంటాయి మనకి డిజీ గోల్డ్ యాప్లో.
చార్జెస్ అనేది అన్నీ ఉంటాయి. ఏది మనకి డిస్కౌంట్ అనేది ఏమి ఉండదండి. సో, స్కీమ్ కట్టాం కదా అనేసి మనకి నో వేస్టేజ్, నో జీఎస్టీ అటు ఏమి ఉండదు. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చార్జ్ చేస్తారు. బట్ మనకి ఫెసిలిటీ ఏమంటే ₹100 నుంచి కూడా తీసుకోవచ్చు. తక్కువ అమౌంట్‌లో కూడా గోల్డ్‌ని డిజిటల్‌గా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనే ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆ రోజు గోల్డ్ ప్రైస్ బట్టి మనకి ఇంకా నెక్స్ట్ ఏమన్నా బ్యాలెన్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి రౌండ్ ఫిగర్‌గా ఇది 4 గ్రాముల్లో కావాలంటే రిమైనింగ్ వాటికి మనం అమౌంట్ పే చేసి మనకి రౌండ్ ఫిగర్‌గా 4 గ్రామ్స్‌లో కాయిన్ తీసుకోవచ్చు. అంటే ఉదాహరణగా చెప్తున్నాను. వాళ్ళు మన వాట్సాప్‌కి క్యూఆర్ కోడ్ ఒకటి పంపిస్తారు స్కానింగ్. దాన్నైనా స్కాన్ చేసి పెట్టొచ్చు. లేదా యాజ్ యూజువల్‌గా మనం వాళ్ళు చెప్పిన బిల్లు. సో, మనం ఏదన్నా ఇన్ని గ్రాముల్లో కాయిన్ ఉందంటే దానికి ఓకే చేశామంటే అప్పుడు వాళ్ళు రిమైనింగ్ బ్యాలెన్స్ మనం యూపీఐ ట్రాన్సాక్షన్ గూగుల్ పే, ఫోన్‌పే నుంచి చేశాం కదా! అలా అయినా చేయొచ్చు. బట్ అది అమౌంట్‌ది మనం స్క్రీన్‌షాట్ తీసుకొని సెండ్ చేయాలి. ఆ కస్టమర్ కేర్ నెంబర్‌కి ఖచ్చితంగా వాళ్ళకి అడుగుతారు. వాళ్ళ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్‌కి మనం సెండ్ చేయాలి. అంటే అమౌంట్ లాస్ట్‌గా మీరు ఏదైతే పేమెంట్ చేశారో బ్యాలెన్స్‌డ్‌గా ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ అన్నట్టు దాన్ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్‌లో ఇప్పుడు చేయాల్సిందండి రీడీమ్ నౌ అనే ఒక ఆప్షన్ వస్తుంది. మనకి యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి కదా! అందులోకెళ్తే అప్పుడు కనపడుతుంది. అది మనకి మామూలుగా ఇప్పుడైతే కనపడదండి. ఎందుకంటే మనకి ఇంకా స్కీమ్ కంప్లీట్ అవ్వలేదు. 330 డేస్ కాలేదు కాబట్టి ఆ ఆప్షన్ అనేది ఇప్పుడు ఓపెన్ కాదు. సో, అందుకనే నేను తీసుకున్న తర్వాత క్లియర్‌గా డీటెయిల్డ్‌గా అన్నీ చేద్దామనుకున్నాను. బట్ మీరు తొందర పెడుతున్నారు కాబట్టి ఇంక నేను కనుక్కొని చేయాల్సి వస్తోంది. నెక్స్ట్ ఈ రీడీమ్ నౌ అనే ఆప్షన్ ఇప్పుడు క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వివరాలన్నీ మనం సబ్మిట్ చేసేసాం కాబట్టి లాస్ట్‌లో క్లిక్ చేయాలి. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ముందే మనం రీడీమ్ నొక్కకూడదు. ఏది సెలెక్ట్ చేయకుండా కాయిన్స్ ఎన్ని గ్రాముల్లో అనేది సెలెక్ట్ చేయకుండా రిమైనింగ్ బ్యాలెన్స్ చేయకుండా రీడీమ్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయకండి. ఇక్కడ అందుకనే నేను వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో, ఈ ప్రాసెస్ అనేది లాస్ట్‌గా మనం చేసేది. అంటే ఇంక మన స్కీమ్ అయిపోయింది. ఇంక మనం తీసుకోవాలి అన్నట్టుగా. ఈ రీడీమ్‌లో కూడా మనకి రీడీమ్ నౌ అనే ఆప్షన్‌లో రీడీమ్ ఆన్‌లైన్, రీడీమ్ అట్ స్టోర్ అని ఉంటుంది. రీడీమ్ అట్ స్టోర్ అంటే మనకి ఇక్కడ స్టోర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి 4 డిజిట్స్‌తో ఒక ఓటీపీ నంబర్ వస్తుంది మన మొబైల్ నంబర్‌కి. అది ఎంటర్ చేస్తే మనకి యాప్ క్లోజ్ అవుతుంది. బట్ ఇక్కడ వన్స్ మనం రీడీమ్ క్లోజ్ చేసేసామంటే ఇంక యాప్ మనకి కనిపించదు. అంటే యాప్ కనిపించకుండా పోవడం కాదు. మన డీటెయిల్స్ ఏమీ కనిపించవు. సో, నెక్స్ట్ ఎక్కడ మనం దాన్ని చెక్ చేసుకోవాలి అంటే ఈ మనకి రిడీమ్ అనేది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేది మనకు వాళ్ళు చెప్తారండి. సో, మనం వాళ్ళు ఎట్లా గైడ్ చేస్తారో అలా దాన్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ డే మనకేమవుతుందో ఫోన్ నంబర్‌కి మెసేజ్ వస్తుంది. మీ కాయిన్ అనేది షిప్పింగ్ చేశాము. ట్రాకింగ్ డీటెయిల్స్ అని చెప్పి మనకు ట్రాకింగ్ నంబర్‌తో ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో, మీరు అందులో మనకి ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ అంటే మనకి మెసేజ్ అయితే వస్తుంది. ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేటు ఇస్తారు. సో, మనకి కొరియర్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. వాళ్ళ దీని ప్రకారం ప్రాసెస్ ప్రకారం 5 వర్కింగ్ డేస్‌లో మనకి కొరియర్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు కొరియర్ రాలేదు. అప్పుడేం చేయాలి అనే డౌట్ కూడా వస్తుంది. సో, మనకి తంగమైల్ డిజిట్ మనకి యాప్ ఉంది కదండీ! దాంట్లో కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తాను. సో, వాళ్ళకి కాల్ చేశారంటే వాళ్ళు ట్రాకింగ్ వాళ్ళైనా కూడా చెప్తారు. ఎప్పుడొస్తుంది ఏంటి అనేది. సో, మనం ఒక 5 డేస్ వెయిట్ చేయాలి. సో, నెక్స్టు ఇక్కడ చెప్పాను కదండీ! వన్స్ క్లోజ్ అయిపోయింది ఎట్లా అని చెప్పి రిడీమ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాతనే రిడీమ్ చేయాలి అన్నాను కదా! సో, నెక్స్ట్ మన వివరాలు చూసుకోవాలి అంటే రైట్ సైడ్ మనం యాప్ ఓపెన్ చేయగానే పైన ఈ 3 లైన్స్ అనేది కనపడుతుంది కదా! ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే హిస్టరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కూడా హిస్టరీ అనేది కనిపిస్తుంది కానీ అందులో ఏమీ కనిపించదు ఇప్పుడైతే. సో, వన్స్ మనకు రిడీమ్ అయిన తర్వాత ఆ హిస్టరీలో మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఏదంటే మనం ఏమేమి కొన్నాము, ఎప్పుడెప్పుడు కొన్నాము, ఏ ఏ డేట్‌లో ఎంత గోల్డ్ కొన్నాము అనేది మిల్లీగ్రామ్స్‌తో సహా చూపిస్తుంది. సో అండ్ సో అని. సో, ఈ రిడెంప్షన్ డీటెయిల్స్‌లో డేటు ఎప్పుడు మనం స్టార్ట్ చేసింది, తర్వాత బెనిఫిట్ వాల్యూ ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ బిల్ కూడా వస్తుంది. బిల్ అనేది మనకు ఆన్‌లైన్‌లో వాట్సాప్‌కి వాళ్ళు ఒక సాఫ్ట్ కాపీ పంపించేస్తారు. ఎప్పుడైతే మనకి మెసేజ్ వస్తుందని చెప్పాను కదా! కొరియర్ పంపించామని. ఆ రోజే మనకొక మెసేజ్ అయితే వస్తుంది బిల్లు. నెక్స్ట్ డే మనకి డెలివరీ అయిన తర్వాత కాయిన్‌తో పాటు అంటే ఆఫ్టర్ 5 డేస్ కాయిన్‌తో పాటు మనకి కొరియర్‌లోనే హార్డ్ కాపీస్ కూడా పంపిస్తారు. అంటే బిల్లు. ఆ బిల్లులో అయితే అన్ని వివరాలు ఉంటాయండి. మనం ఎప్పుడు స్టార్ట్ చేసామో, ఎప్పుడెప్పుడు ఎంత కొన్నాము, ఎన్ని మిల్లీగ్రాములు యాడ్ అయింది, తర్వాత బ్యాలెన్స్‌గా మళ్ళా అమౌంట్ చివరగా ఎంత పే చేసామనేది
అన్ని వివరాలు బిల్లో వచ్చేస్తాయి. సో మనకి మీకు ఏదైనా డౌట్ ఉంటే కస్టమర్ కేర్ నెంబర్స్ ఇక్కడ 2 ఇస్తున్నాను, వీటికి కాల్ చేసి కనుక్కోండి, మాట్లాడండి. ఓకేనా. సో ఇదే అండి మనకి 330 రోజులు స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మాత్రమే రిడీమ్ ఆప్షన్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. అప్పుడు క్లోజ్ చేసుకోవాలి. అది కూడా ఈ వివరాలు ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన వివరాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇవన్నీ మాకు తెలియదు అంటే మనకి కస్టమర్ కేర్ నెంబర్, అందుకే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, ఇక్కడ ఇది క్లిక్ చేయండి, సో ఇంత ఉంది. సో కాయిన్స్ అయితే మీరు ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి ఎన్ని మిల్లీగ్రామ్స్లో ఉన్నాయో, మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో మనకి సెలెక్ట్ చేసుకున్నటువంటి కాయిన్కి ఏదన్నా ఇంకొంచెం రౌండ్ ఫిగర్గా చేయడానికి అమౌంట్ పే చేయాల్సి వస్తే ఎంత అనేది ఆ రోజు ప్రైస్ బట్టి వాళ్ళు చెప్తారు. మనం ఏ రోజైతే లాస్ట్ పేమెంట్ చేస్తున్నామో ఆ రోజు గోల్డ్ ప్రైస్ బట్టి ఆ మిగిలిన మిల్లీగ్రాములకి అమౌంట్ అనేది మనం ఛార్జ్ చేస్తారు. సో మనకి టోటల్గా రౌండ్ ఫిగర్గా కావాలనుకున్నప్పుడు నెక్స్ట్ మనకి కొరియర్లో కాయిన్ వస్తుంది. సో ఇదే అండి ఆన్లైన్ పేమెంట్ అనేది. ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా నేను ఇంకా తీసుకోలేదు. నేను తీసుకుంటే 330 డేస్ తర్వాత తీసుకున్న తర్వాతనే వీడియో చేయాలి, రిడీమ్ వీడియో అనేది అనుకున్నాను. సో నాకన్నా కూడా మీరు వెనకలే తీసుకొని ఉంటారు కదా డిజీ గోల్డ్లో, కాబట్టి మీకు యూజ్ అవుతుందని. బట్ మీరు తొందర పెట్టమని, అందుకనే నేను మా ఫ్రెండ్తో కనుక్కొని ఈ వివరాలన్నీ క్లియర్గా చెప్పాను. సో మీకు అర్థమైందనే అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. ఇంకా మీకు అర్థం కాలేదనుకుంటే కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చాను కదా, దానికి కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా. సో మనకి ఆఫ్టర్ 330 డేస్ తర్వాతనే రిడీమ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే క్లోజ్ చేయడానికి ఉండదు. కొంతమంది అడుగుతున్నారు 6 మంత్స్లో తీసుకోవచ్చా, 3 మంత్స్లో తీసుకోవచ్చా అని. రిజిస్టర్డ్ అయ్యేటప్పుడే అన్ని వివరాలు మీకు వెబ్సైట్లో ఉన్నాయి, చూసుకోమని చెప్పాను. నేను కూడా వీడియో చేసేటప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా డిజీ గోల్డ్ యాప్ గురించి చెప్పాను. కాబట్టి మీకు అర్థం కాకుంటే మళ్ళీ చూడండి ఈ వీడియో అయితే ఎట్లా తీసుకోవాలి, ఏమి కాయినా జ్యువెలరీనా, ఎట్లా ఆన్లైన్ ఆఫ్లైన్ అని అడిగారు కదా. దగ్గరలో మనకి బ్రాంచ్ ఉంటే డైరెక్ట్గా ఆఫ్లైన్ విజిట్ అంటే స్టోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు. జస్ట్ మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్తే చాలు. మన ఫోను ఏదైతే మన ఫోన్లో కొంటున్నామో ఆ ఫోను. ఒకవేళ మీరు కొంటున్న ఫోన్ పోయింది ఆఫ్టర్ 330 డేస్ తర్వాత అంటే మీ సిమ్ కార్డు ఇంకొక ఫోన్లో వేస్తే దాంట్లో డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నట్టుగా మా ఫ్రెండ్ చెప్పింది. అదే మీకు చెప్తున్నాను. బట్ మీరు ఏదైతే ఇప్పుడు ఫోన్లో పెట్టుకుని ఉన్నారో అంటే సిమ్ మారిస్తే మనకు ఆప్షన్స్ అన్నీ మారుతాయి కదా. అంటే ఒకవేళ ఫోన్ పోతే ఆ డౌట్ కూడా అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి అలా ఉంటుంది. బట్ మనకి వాళ్ళు ఏదైతే ఇచ్చుంటారో యాప్లో పాస్బుక్ నెంబరు అదైతే ఎక్కడైనా డైరీలో కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇట్స్ మై పర్సనల్ సజెషన్, అడ్వైస్. సో అది యాప్ ఓపెన్ చేయగానే ఒక నెంబర్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్ మీకు, అదే మీ పాస్బుక్ నెంబర్. అది ఎక్కడైనా డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, ఇంకొక వీడియోలో చెప్తాను. సో నేనైతే ఇంకా క్లియర్గా 100% మీకు చెప్పాలి అంటే నేను రిడీమ్ చేసిన తర్వాతనే చెప్పాలి. సో 330 డేస్ నాకు నవంబర్ 30కి ఉందనుకుంటాను. సో ఆ డేట్ వరకు మనం వెయిట్ చేసి నవంబర్ తర్వాత నేను కొనుక్కున్న తర్వాత ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఓకేనా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.